నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను మీ సుమ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. పలు చోట్ల నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. బక్రీద్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఈద్గాలలో, మసీదులలో ఏర్పాట్లు. ముస్లింలు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరిన అధికారులు. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సతీమణి భౌతిక కాయానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు. బీజేపీ చేపట్టిన బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో రెండవ రోజు భువనగిరి, ఆలేరులో ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఆర్మూర్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెల్లడి. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు న్యాక్ శిక్షణ. కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. బాల్కొండ పిఎస్ పరిధిలో 18 సీసీ కెమెరాలు ప్రారంభించిన సిపి సాయి చైతన్య. ఒక్క సీసీ 100 మంది పోలీసులతో సమానం. అకాల వర్షంతో రైతులకు నష్టం రాకుండా ధాన్యం వేగంగా మిల్లులకు తరలించాలి. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన కౌన్సిలింగ్ ప్రక్రియ. K6తో వివరాలు వెల్లడించిన ప్రిన్సిపల్ రాజన్న. నిజామాబాద్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా మహానాడు కార్యక్రమం. కార్యాలయం ముందు పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సతీమణి విజయరెడ్డి అంత్యక్రియల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లో మహాప్రస్థానంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సతీమణి విజయారెడ్డి అంత్యక్రియలను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు తహెర్ బిన్ హందాన్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావంతో వాతావరణం వెలివిరియాలని కోరుకున్నారు. దాన ధర్మాలతో ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నమైన ప్రజలు గురువారం నాటి వేడుకల్లో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ చూపిన బాటలో నడుద్దామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సూచించారు. భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఆ మహనీయుడి 62వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆ మహనీయుడు నడిపిన కాంగ్రెస్ పార్టీలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. బీజేపీ చేపట్టిన బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం కదులుతోందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు.
రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా రెండో రోజు భువనగిరి ఆలేర్ జనగాం మార్కెట్ యార్డుల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల సుమారు 40 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగడం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆర్మూర్లోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్ పర్యవేక్షణలో సదస్సు నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పట్ల వీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యామని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు విఫలమైన విషయాలను ప్రజలకు తెలియజేసే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఇంత క్రమశిక్షణగా జరుగుతుందని చెప్పి నేనైతే ఊహించలేను. నిజంగా ఆర్మూర్ నియోజకవర్గంలో మీటింగ్ వద్దామంటే నాకు భయం అవుతూ ఉంటుంది. ఆగమాగం ఉంటుండే మీద పడుతుర్రి, కానీ వాళ్ళు అదంతా పోయి ఇంత సిస్టమేటిక్గా అట్లా చేసేవాళ్ళంతా పోయినట్టుగా ఇవాళ ఇంత సిస్టమేటిక్గా ఇంత క్రమశిక్షణగా 3:15 అవుతున్నది. ప్రెస్ మిత్రులు పాపం ఇంత ఓపిక కూర్చున్నారు, వారికి క్షమించాలి లేట్ అయినందుకు. ఇక కూర్చొని ఇవాళ ఇంత గొప్ప స్ఫూర్తిని కలిగిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ భవన్లో నెహ్రూ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు భారత తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా డీసీసీ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం నెహ్రూ పార్కులోని నెహ్రూ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశ ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని, స్వాతంత్ర ఉద్యమంలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో నెహ్రూ పాత్ర కీలకమని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్న దేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే అది నెహ్రూ దూరదృష్టి వల్లనే అని, ఆయన చేసిన సంస్కరణలు దేశ ప్రజలు మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, కో ఆప్షన్ మెంబర్ నరేంద్ర సింగ్, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, కార్పొరేటర్ నరేందర్, శివచరణ్, జిల్లేల రమేష్, మల్యాల గోవర్ధన్, కొనేరు సాయి కుమార్, ఆడే ప్రవీణ్, రాజ్, ముష్కు పటేల్, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశంలో జల ప్రధాని ఉన్న శ్రీరామ్ సాగర్ అలాగే అన్ని ప్రాజెక్టులు నిర్మించిన ఘనత నెహ్రూ గారికి చెందుతుంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ వాటి ద్వారానే మనం ఆయకట్లు కానీ నీటి వనరులు కానీ సమకూర్చుకుంటున్నాం. అలాగే విద్య వైద్య రంగంలో తాను ఆ రోజు చేసిన కృషి, ఐటీ రంగంలో, ఆరోగ్య శాఖ. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి అనారోగ్యంతో కన్నుమూయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయరెడ్డి అనారోగ్యంతో మరణించిన ఘటన బాధాకరమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. విజయరెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ లోని వారి నివాసంలో బుధవారం నిర్వహించగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ హందాని తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయరెడ్డి పార్థివ దేహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఇటీవల సోదరుని కోల్పోయిన ఆర్మూర్ బీజేపీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల సోదరుని కోల్పోయిన ఆర్మూర్ బీజేపీ సీనియర్ నాయకులు క్షత్రియ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా బస్సాపూర్ గ్రామంలో 18 సీసీ కెమెరాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు.
బుధవారం మధ్యాహ్నం సమయంలో బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 18 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసులకు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను పెట్టాలని చెప్పారు. ఇది వారి బాధ్యతగా తీసుకోవాలి. నగల దుకాణాల యాజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. బసాపూర్ గ్రామంలో 18 కెమెరాలు పెట్టి సహకరించిన గ్రామ పంచాయతీను సిపి గారు అభినందించారు. ఈ సందర్భంగా బసాపూర్ గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పంట పొలాలలో ఎవరు కూడా మంటలు పెట్టరాదని, అందుకోసం మల్టీ పొటాషియము మందులు వాడినట్టయితే భూ సంద్రత బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏసీపీ శ్రీ జె వెంకటేశ్వర రెడ్డి, ఆర్మూరు రూరల్ సిఐ శ్రీ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శ్రీ శైలేందర్, బసాపూర్ సర్పంచ్ శ్రీ శ్రీనివాస్, శ్రీరాంపూర్ సర్పంచ్ శ్రీ ఎర్రన్న, గ్రామ అభివృద్ధి సభ్యులు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది. మొత్తం ఏరియా అంతా సీసీ కెమెరాలుతో కవర్ చేయడానికి ముందు వచ్చినందుకు సభ్యులు, గ్రామస్తులందరికీ, గ్రామ సర్పంచ్ గారికి, తర్వాత మా ఎస్ఐ గారి అందరికీ అభినందనలు. ఈ కెమెరాలు పెట్టాం అయిపోయిందని కాదు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా లేదా అని తుడుచుకుంటారా లేదా కింద పడితే. మరి సీసీ కెమెరాలు ఎండలోనే ఉంటుంది, వానకు తడుస్తూ ఉంటుంది. అది పనిచేస్తుందా లేదా చూస్తున్నారా? అది ఇంపార్టెంట్. పెట్టాం కాదు, పనిచేస్తుందా లేదా మీ సర్పంచ్, మీ విడిసి మెంబర్లు, మీరు బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకు వచ్చినా లేదంటే ఎవరైనా వస్తువుల్లోనే ఎవరైనా గొడవ పడినా ఇవన్నీ మనకి ఈ కెమెరాలో క్యాప్చర్ అవుతాయి. బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. ఒక అన్న చెల్లికి సోదరికి ఆత్మీయతతో ప్రేమతో ఇచ్చేటటువంటి కానుక చీర అన్నారు పోచారం. మనం చూసేది చీర విలువ కాదు, ప్రేమతో కూడుకున్నటువంటి కానుక చీర విలువ కట్టలేమన్నారు. అందులో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఒకటి. ఇప్పుడు అక్కడ డాక్రా సంఘాల మండల సమాఖ్య పోయొచ్చాం, నేను బాలరాజు గారు. అక్కడ కూడా కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి వచ్చాం. ఇది కేవలం ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసి బీభత్సం సృష్టించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఊహించని విధంగా ముంచెత్తిన ఈ వర్షం ఎంతోమంది కష్టపడి పంటను కోసి విక్రయాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లించి, ముఖ్యంగా దర్పల్లి మండలంలో అత్యధికంగా 54.4 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా, సిరికొండలో 34.1 మిల్లీమీటర్ల, మోర్తాడులో 32.0 మిల్లీమీటర్, భీమ్గల్లో 26.8 మిల్లీమీటర్, కమ్మర్పల్లిలో 24.0 మిల్లీమీటర్, ఎర్గట్లో 17.9 మిల్లీమీటర్ల, డిచ్పల్లిలో 16.0 మిల్లీమీటర్లు, ఇందర్వాయులో 15.0 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికార గణాంకాలు పేర్కొన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 274.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా సగటున 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవలే కోతలు ముగించుకొని విక్రయాల కోసం జిల్లాలోని మార్కెట్ యార్డులు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబోసిన వరి, ధాన్యం, మొక్కజొన్న పంటలు ఈ వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. చాలా చోట్ల తూకాల కోసం సిద్ధంగా ఉంచిన ధాన్యపు రాసులు నీటిలో నానిపోయాయి. అకాల గాలుల దాటికి కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోవడంతో రైతులు చూస్తుండగానే పంట నానిపోయింది. మరికొన్ని లోతట్టు
ఆయకట్టు కేంద్రాల్లోని వర్షపు నీరు చేరడంతో ఆరబోసిన గింజను నీట మునిగాయి. అటు కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటలపై కూడా ఈ ఈదురు గాలుల ప్రభావం పడింది. గాలుల దాటికి పలు చోట్ల మామిడికాయలు పెద్ద ఎత్తున నేలరాలడంతో తోటల యజమానులు తీవ్ర నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకొని కోతలు కోసే మార్కెట్కు తెస్తే తూకం వేసేలోపే వానదేవుడు కడుపు కొట్టాడని, ఇప్పుడు ఈ తడిసిన గింజను ఎవరు కొంటారో లేదోనని రైతులు కన్నీరు మున్నరవుతున్నారు. అకాల వర్షం సృష్టించిన ఈ నష్టాన్ని ప్రభుత్వం గమనించి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్నలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మద్దతు ధరకే కొనుగోలు చేసి తక్షణమే తమకు ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం అధికారులను వేడుకుంటోంది. ఇప్పుడు స్వల్ప విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009992. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు న్యాక్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో 3 నెలల శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 3 నెలల శిక్షణ కాలానికి గాను రూపాయలు 18,000 రుసుము ఉండగా జిల్లా యంత్రాంగం తరపున 50% రాయితీని కల్పిస్తామని అన్నారు. అభ్యర్థులు కేవలం 9,000 రుసుము మాత్రమే చెల్లించి పై ట్రేడ్లలో శిక్షణ పొందవచ్చని సూచించారు. శిక్షణ కాలంలో అనుభవజ్ఞులైన ట్రైనర్లచే అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రాక్టికల్స్తో పాటు థియరీలో నాణ్యమైన శిక్షణ అందించబడుతుందని అన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని కలెక్టర్ తెలిపారు. వివరాలకు న్యాక్ కేంద్రం సహాయ సంచాలకులు లింబాద్రి సెల్ నెంబర్ 9296507557ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమైందని ప్రిన్సిపల్ రాజన్న తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన పాలిసెట్ 2026కు జిల్లాలో 5,984 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఎంపీసీలో 4,767, 79.66%, బైపీసీలో 4,692 మంది, 78.41% ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు గత శనివారం విడుదల కావడంతో ప్రవేశాల ప్రక్రియ నోటిఫికేషన్కు ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 27 నుంచే కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. స్లాట్ బుకింగ్ నేటి నుంచి 31వ తేదీ వరకు, అనంతరం ధృవపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆప్షన్ల ఎంపికకు ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు కల్పించి వచ్చే నెల 6న సీట్లు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌన్సిలింగ్కు పలు ధృవపత్రాలతో విద్యార్థులు హాజరు కావాలని, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మెమో, బోనాఫైడ్, కుల ఆదాయ, నివాస, ఈడబ్ల్యూఎస్ బదిలీ ధృవపత్రాలు, వీటి ఒరిజినల్స్ నకళ్లతో పాటు ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని అన్నారు. మార్నింగ్ ఎవ్రీబడి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ బాయ్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా. ఈ బాయ్స్ కాలేజీలో దాదాపు 6 కోర్సులు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 60 + 60 120 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 120 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ దాంట్లో కూడా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 120 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్లు. నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రానిక్స్ కోర్సు 2 ఉన్నాయి. ఇంకో ఎలక్ట్రానిక్స్ ఈ సంవత్సరం కొత్త కోర్సు కూడా కొత్త కోర్సు ఎలక్ట్రానిక్స్ వచ్చింది. ఇంకోటి ఎలక్ట్రానిక్స్ కోర్సు ఉన్నాయి. అది కూడా 60 + 60 120 సీట్స్ ఉన్నాయి. అకాల వర్షాలతో రైతులకు నష్టం కలగకుండా వేగంగా ధాన్యం మిల్లులను తరలించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు.
కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామంలో ఉన్న గురు రాఘవేంద్ర రైస్ మిల్ను తనిఖీ చేసి ధాన్యం నిల్వలు, రవాణా, మిల్లింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష చేసి ప్రతిరోజు కనీసం 15 లారీలు ధాన్యం దించుకోవాలి అని మిల్లర్లను ఆదేశించారు. అనంతరం షాబ్దీపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. సదాశివనగర్ మండలంలోని అడ్డూరి ఎల్లారెడ్డి వరి కొనుగోలు కేంద్రం, శ్రీమన్నారాయణ రైస్ మిల్లను పరిశీలించారు. అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 1100 మెట్రిక్ టన్నుల వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 3,78,000 మెట్రిక్ టన్నుల వరి సేకరణ పూర్తయినట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలో ఉన్నట్లు పేర్కొన్నారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉండకుండా కందకం కాలువలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కుప్పలను టార్ఫలిన్లతో కింది నుండి పైకి, పై నుండి కిందకు కప్పి ఉంచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, తహసీల్దారు సిబ్బంది తదితరులు ఉన్నారు. నిర్మల్ పట్టణ పరిధిలోని ముజ్గి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్ను బుధవారం ప్రారంభించారు. అడ్డా యూత్ సభ్యుల ఆధ్వర్యంలో PACS చైర్మన్ రమణారెడ్డి ఆర్థిక సహకారంతో ఈ వాటర్ ప్యూరిఫైయర్ను ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా DR హారిక మాట్లాడుతూ, వేసవి కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అడ్డా యూత్ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. సమాజ సేవలో యువత ముందుండడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక ప్రజలు రోగుల ఇబ్బందులను గుర్తించి ఉచితంగా వాటర్ ప్యూరిఫైయర్ అందించినందుకు అడ్డా యూత్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్డా యూత్ సభ్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో లక్ష్మి అనే మహిళ తన 2 ఆడపిల్లలను వదిలేసి వెళ్ళింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ వెళ్దామని సోమవారం సాయంత్రం బాన్స్వాడకు పిల్లలతో పాటు ఆమె వచ్చింది. రాత్రి సమయంలో డబ్బులు పోయాయని చెప్పి డబ్బులు తీసుకొని వస్తానని 2 పిల్లలకు చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు సాయంత్రం వరకు తల్లి కోసం బాలికలు ఎదురు చూశారు. పిల్లల తల్లి లక్ష్మి రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పిల్లలను బాన్స్వాడ పోలీస్ స్టేషన్లకి తీసుకొచ్చి అనంతరం పోలీసులు ICDS శాఖకు అప్పగించినట్లు పట్టణ CI శ్రీధర్ తెలిపారు. మరుసటి రోజు సాయంత్రం వరకు తల్లి కోసం బాలికలు ఎదురు చూశారు. పిల్లలు తల్లి లక్ష్మి రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పిల్లలను బాన్స్వాడ పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. అనంతరం పోలీసులు ICDS శాఖకు అప్పగించనున్నట్లు పట్టణ CI శ్రీధర్ తెలిపారు. ఇదిలా ఉండగా వారిది స్వగ్రామం చిన్న ఎక్లరా మద్నూర్ మండలం అని బాలికలు తెలిపారు. పెద్ద కూతురు గంగోత్రి కస్తూరిబా పాఠశాల పిట్లంలో 10వ తరగతి చదువుతుండగా చిన్న కూతురు 2వ తరగతి చిన్న ఎక్లారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా 43వ మహానాడు 2026 కార్యక్రమం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా 43వ మహానాడు 2026 కార్యక్రమం. ఈ కార్యక్రమం పార్లమెంటు కన్వీనర్ డేగం యాదవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయంలో వర్చువల్ మెథడ్లో నాయకులు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయం ఎదుట జెండా ఆవిష్కరణ చేశారు. NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్చువల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎంతో మంది నాయకులు రాజకీయంగా తీర్చిదిద్దిన పార్టీ అని అన్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని తెచ్చామన్నారు. మహిళలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ఆధార కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవిపేట్లో అగ్నికి ఆహుతి, రోడ్డుపై భారీ వృక్షం విరిగి పడింది. వెంటనే నవిపేట్ SI శ్రీకాంత్ స్పందించి చెట్టుని తొలగించారు. నవిపేట్ మండల కేంద్రం శివార్లలో నవిపేట్ జెన్నెపల్లి రహదారిపై పెద్ద వృక్షం రోడ్డుపై పడడంతో గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ రైతు పెట్టిన నిప్పుతో వృక్షం వేర్లు కాలి నేల కొరిగింది. దీంతో విషయం తెలుసుకున్న SI శ్రీకాంత్, MPO రామకృష్ణ ఆ వృక్షాన్ని రోడ్డుపై నుండి తీయించి వేసి వాహనదారులకు ఇబ్బంది కాకుండా దగ్గర నుండి చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు మోస్టా సాయిరెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బందిని పిలిపించి దగ్గరుండి మరి రోడ్డుపై పడ్డ చెట్టుని పూర్తిగా తొలగించే వరకు సమీక్షించారు. చెట్టు రోడ్డు మధ్యలో పడడంతో ప్రయాణికులు దాదాపు 2 గంటల పాటు నానా అవస్థలు పడ్డారు.
తమ అవస్థను గ్రహించి సమస్యను తీర్చిన ఎస్ఐ శ్రీకాంత్, ఎంపీఓ రామకృష్ణ, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రజలు అభినందనలు తెలిపారు. సిపిఎం నగర కార్యదర్శి సుజాత ఆధ్వర్యంలో నాగారం గోశాల వద్ద పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోలకు తాళ్లు కట్టి వినూత్నంగా నిరసన నిర్వహించారు. సిపిఐఎం నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ, ఆటో నడుపుకునే వాళ్ళు, లూనాపై కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలే కాదు, గ్యాస్, మంచి నూనె, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అసంఘటిత కార్మికులకు, సామాన్య ప్రజలకు రెక్కాడితే కానీ డొక్క నిండదని, పేద ప్రజలకు కనీసం 3 పూటలు తిండి తినాలంటే ప్రశ్నార్థకంగా మారింది. సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సిపిఐఎం ఆధ్వర్యంలో చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు శ్రీదేవి, రజియా, లలిత, శాంతాబాయి, అనిత, జ్యోతి, సునీత, సంపద తదితరులు ఉన్నారు. నవిపేట్ భారత్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం తీరుపై తెలంగాణ రక్షణ సేన నాయకులు మండిపడ్డారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న నిర్వాహకునిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు దొంత ప్రవీణ్ బేగరి, జనార్దన్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ నాయకులు దొంత ప్రవీణ్ కుమార్, జనార్దన్లు మాట్లాడుతూ మండల కేంద్రంలోని భారత్ గ్యాస్, తేజ గ్యాస్ ఏజెన్సీస్కు నిర్వాహకుడు జనార్దన్ తీరుపై మండిపడ్డారు. గ్రామాల్లోకి గ్యాస్ పంపకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ వద్ద 2 నెలలుగా వందలాది మంది గ్యాస్ సిలిండర్ల కోసం లైన్లలో నిలబడుతుంటే కనీసం నీటి సదుపాయం కల్పించలేని దుస్థితిలో గ్యాస్ ఏజెన్సీ ఉందంటే అధికారుల పర్యవేక్షణ లోపం కనబడుతుంది అని అన్నారు. వృద్ధులు ఎండాకాలం ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది అంటే ఏజెన్సీ నిర్వాహకుడి తీరు ఎలా ఉంది అన్నది ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్పందించాలని అన్నారు. అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఒక అధికారి ఉంటే ఇంకో అధికారి అందుబాటులో ఉండకపోవడం వల్ల రోజుల తరబడి సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తహసీల్దార్ స్పందించి సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు భూమన్న పాల్గొన్నారు. సారంగపూర్ శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో సారంగపూర్ ప్రజల శ్మశాన వాటిక స్థలం సిపిఎం నాయకులు పరిశీలించి జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 285, 286, 287లో ఉన్న స్థలాన్ని గత 60 సంవత్సరాల పైగా ఆ గ్రామంలోని వివిధ కులాలకు చెందిన ప్రజలు మరణించిన వారి సమాధులను చేశారు అని, అంత్యక్రియలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ భూమి పట్టాదారు ప్రజల అవసరార్థం దాన్ని వదిలినప్పటి ఇటీవల ఆ భూమి విలువ పెరగడంతో సమాధులను సైతం లెక్క చేయకుండా కొద్దిమంది దళారులు అధికార పార్టీ నాయకులను అడ్డం పెట్టుకొని అక్రమ పట్టాలు చేసుకొని శ్మశాన వాటిక స్థలం తమదని దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం సరైనది కాదన్నారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. లేని ఎడల గ్రామ ప్రజల చేత ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా వాటి మీద అక్రమార్కులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వీటిని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ఆ శ్మశాన వాటికను గ్రామస్తులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు నల్వాల నర్సయ్య, అంజయ్య, రాజు, సతీష్, సారంగపూర్ వాస్తవ్యులు శ్రీనివాస గౌడ్, సూరి, ఉస్కే, అంజయ్య, శ్రీనివాస్, పల్లపు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు న్యాల్కల్ లలితాదేవి ఆలయంలో శతచండీ మహాయాగం నిర్వహించనున్నామని జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరై విజయవంతం చేయాలని అర్చకులు వేలేటి రాజేందర్ శర్మ కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో శ్రీ లలితాదేవి ఆశ్రమ ఆలయ అర్చకులు వేలేటి రాజేందర్ శర్మ గురుసేవ నిరిత మురళి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు లఘురుద్ర పురచ్చరణ పూర్వ శతచండీ మహాయాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. 29న ఉదయం గురువందనం, గోపూజ, పూజారోహణ, గణపతి పూజ, సంతాన పాశుపత పూజ, 30న విశేష రాధ మాధవ పూజ, కుబేర పాశుపతి పూజ, 31న గోశాల భూదాన దాతల శిలాఫలక ఆవిష్కరణ భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల నడుమ నిర్వహించనున్నామని భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. గురువారం బక్రీద్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు.
గురువారం బక్రీద్ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ఈద్గాలు మసీదులలో బక్రీద్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు అధికారులు మత పెద్దలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. తిరుమన్పల్లి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారు ఆనందంగా గడిపారు. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమన్పల్లి పాఠశాలలో 2009-2010 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ పాఠశాలలో జరిగిన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని గడిపారు. 16 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ ప్రసంగించి తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మరోసారి 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా కలిసేటట్టుగా ప్రయత్నం చేయాలని ఉపాధ్యాయులు సూచించారు. జీవితాల్లో ఉన్నతంగా స్థిరపడిన విద్యార్థులు వారు అభినందించారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీతాదేవి, ఉపాధ్యాయులు లింగమూర్తి, హరి రాజ్ కుమార్, సరిత, జీవన్ రెడ్డి, విజయ్ కుమార్ బాబు, కృష్ణ, నరసింహమూర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ పట్టణ పెద్ద హనుమాన్ మందిరంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభమై 3 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతిభను చాటి పిల్లలకు ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజు ఎగ్జామ్ ప్యాడ్, స్కేలు, పెన్నులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి ఇడ్లీ సెంటర్ గంగాధర్, విజయ గురుస్వామి, కె దత్తాత్రి, రవికాంత్, సిరిగిరి, నాగనాథ్, రమేష్, బద్దం, సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అల్లం భాస్కర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన సతీమణితో కలిసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దివ్య ఆశీస్సులు పొందినట్లు ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. వేల్పూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ ఐకేపీ విఓఏల నిరవధిక సమ్మె ఈరోజు 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు జిల్లా ఓబీ మాణిక్యరావు, అధ్యక్షురాలు రజిత మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఐకేపీలో పనిచేస్తున్నామని, జీతాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలో ఐకేపీ విఓఏ సమ్మె చేస్తూ నేటికి 3వ రోజుకు చేరుకుంది. దానికి మద్దతుగా ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ మద్దతిచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ ఏషాల గంగాధర్ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం కోసం చర్చలకు పిలిచి చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం. పలు చోట్ల నేల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. బక్రీద్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఈద్గాలలో, మసీదులలో ఏర్పాట్లు. ముస్లింలు బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరిన అధికారులు. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సిపి సాయి చైతన్య. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాజీ మంత్రి సంతోష్ రెడ్డి సతీమణి భౌతిక కాయానికి నివాళులర్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు. బీజేపీ చేపట్టిన బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో 2వ రోజు భువనగిరి ఆలేరులో ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఆర్మూర్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెల్లడి. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు న్యాక్ శిక్షణ. కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి. బాల్కొండ పిఎస్ పరిధిలో 18 సీసీ కెమెరాలు ప్రారంభించిన సిపి సాయి చైతన్య.
ఒక్క సీసీ 100 మంది పోలీసులతో సమానం. అకాల వర్షంతో రైతులకు నష్టం రాకుండా ధాన్యం వేగంగా మిల్లులకు తరలించాలి. కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన కౌన్సిలింగ్ ప్రక్రియ. K6తో వివరాలు వెల్లడించిన ప్రిన్సిపల్ రాజన్న. నిజామాబాద్ టీడీపీ కార్యాలయంలో ఘనంగా మహానాడు కార్యక్రమం. కార్యాలయం ముందు పార్టీ జెండా ఎగరవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.